ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు సిహెచ్ రంజిత్ కుమార్ ఫిట్స్ నుంచి సంపూర్ణ విడుదల, స్వస్థత, 10th క్లాస్ చదువుల్లో వ్రాయబోయే ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, జ్ఞానము, గీతారాణి మంచి ఆరోగ్యం. ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలుల కృతజ్ఞతగా మరియు ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం దయచేయనట్లుగా జోసఫ్ మేరీ కుటుంబం ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రతిభ మంచి జీవిత భాగస్వామి పవన్ కుమార్ మారుమనసు మనోహర్పై ప్రభు దీవెనల కొరకు. థోమస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరీ తల్లి తోడుగా ఉండాలని. రాజీవ్ సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోయి ప్రమోషన్ వచ్చినట్లుగా ఆత్మీయ ఎదుగుదల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవుడు దీవిస్తున్నందుకు కృతజ్ఞతగా ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత విశ్రాంతి కొరకు, ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జోస్న, జస్వంత్ మారుమనసు, ఏ వెంకటేశ్వర్లు, శకుంతల, ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, ఆరోగ్యం, కుటుంబంపై ప్రభు అనుగ్రహం కొరకు. మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు ప్రయాణం చేయిస్తుండగా దేవుడు తోడుగా ఉండాలని, కాపుదల సంరక్షణ ఇవ్వాలని, పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వాలని, మరే తల్లి తోడుగా ఉండాలని. బాసాని మీరి ఆద్య వ్రాయ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, ఆరోగ్యము, జ్ఞానము, సంరక్షణ కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల, కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ అభిషేకం కొరకు. డాక్టర్ తుమ్మక అస్ఫారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు డాక్టర్ తుమ్మక అస్ఫారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత విశ్రాంతి కొరకు. మక్కెని శివర్య ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. గోయిందాపురం రాజు ఆత్మనిత విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాలతెరేస, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న బృందమంతరికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు. ఏ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, పిల్లల కుటుంబాలను ప్రభు దీవించినట్లుగా, మనముడు మనవరాలు చదువులు ప్రభు జ్ఞానం దయచేయనట్లుగా. జి జనార్దన్, నాగేంద్రం, సీతారాం, సాయి కుమార్, శేషగిరి కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు సమర్పించేవారు ప్రియమ్మ. బిరాల గౌతమ్కు మంచి ఉద్యోగం దయచేయాలని, శోభ మంచి జీవిత భాగస్వామి, బోరెడ్డి న్యాసమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని. గంటా తెరేస కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉజ్వల సాత్విక చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు. ఏ బాల ఓబన్న కుటుంబంకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాల ఓబన్న గారికి సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు వందనాలు. కృతజ్ఞతగా జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అభివృద్ధి సిబ్బంది మంచి ఆరోగ్యం కొరకు, ప్రభు దీవెనల కొరకు. అమ్ములు రవి కుమారుడు వివాహం జరగబోతుండగా మరి తల్లి తోడుగా ఉండాలని, అన్ని అవసరాలు గమనించి తన కుమారుని అర్థించి జరగబోతున్నటువంటి వివాహం ఘనంగా జరుగునట్లుగా ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. సంవత్సరం దయచేసిన దేవా, వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. నూతన సంవత్సరం దయచేసిన మా దేవా, వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. గడచిన కాలమంతా కృపలతో దాచినావు, సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు. గడిచిన కాలమంతా కృపలతో కాచినావు, సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు. పాతవి గడిచెను, సమస్తము క్రొత్తవాయెను. రాజాది రాజా నీకే స్తోత్రం. పాతవి గడిచెను, సమస్తము కొత్తవాయెను. రాజాది రాజా నీకే స్తోత్రం. నూతన సంవత్సరం
దయచేసిన మా దేవా వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. ఇదిగో సర్వాధికారియగు ప్రభువు వచ్చిచున్నాడు. తన చేతి యందు రాజధికారము శక్తి సామర్థ్యములను కలిగి వచ్చిచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రోజు తర్వాత న్యూ ఇయర్ పండుగలు సెలబ్రేషన్లు అన్నీ మనము ముగించిన తర్వాత ఇదిగో గొప్ప పండగ జరుపుకున్నాము ఈరోజు మనమందరము కూడా. తల్లి శ్రీ సభ కలిసి మనము ఈరోజు సాక్షాత్కార పండగ, యేసుక్రీస్తుని యొక్క సాక్షాత్కార పండగను మనము కొనియాడుతున్న ప్రేమటి సహోదరి సహోదరులారా, ముగ్గురు రాజుల పండుగలు మనము చెప్పగలుగుతున్నాం. ఆ యేసు ప్రభుని ఆరాధించడానికి తూర్పు దేశం నుంచి చాలా ప్రయాసపడి కష్టపడి చాలా దూరం నుంచి ప్రయాణించి చివరికి ఆ యొక్క బాలయేసుని కనుకొని యేసుకి బహుమానములు ఇస్తున్నారు ప్రేమడి సహోదరి సహోదరులారా. అది యొక్క పండగను మన కొనియాడుతున్నప్పుడు ప్రియులారా, ఈ ముగ్గురు జ్ఞానులు, ఈ ముగ్గురు రాజులు ఎవరైతే యేసు ప్రభు కోసం వెతుకుతున్నారో వారికి ఒక సాదృశ్యంగా నిలబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియులారా, ఈరోజు ప్రతి విధంగా మొదటి పఠనములు మనము చదివినట్లయితే యెషయా ప్రవక్త నుండి తీసుకునిబడినది. యెషయా ప్రవక్త ఆ బాబిలోని బానిసల నుండి వచ్చిన ఒక ప్రవక్త. ఈ యొక్క ప్రవక్త ఆ సమయములు ఆ యెరూషలేము శిథిలన్నిటిని కూడా పదిలిపోయిన సమయములు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలకు. ఆ యెరూషలేము ప్రజలకు చాలామంది చాలా దిక్కుల నుంచి 4 దిక్కుల నుంచి వస్తున్నారంట. ఈ యొక్క గొప్ప కార్యములు యేసు ఎదుట దేవుని ప్రకారం దేవుని మీకు అందరికీ కూడా చేస్తారని యెషయా ప్రవక్త ద్వారా మనకు గొప్ప వాగ్దానం ఇస్తున్నారు ఈ సహోదరి సహోదరులారా. ఇంకా 2వ పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలు మనము చదివినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని యొక్క ప్రేమ అందరినీ ఆహ్వానిస్తుంది. అది ఎటువంటి జాతులైనా కూడా, యూదా మతానికి చెందిన వారు అయినప్పుడు కూడా, అన్య జాతులైనప్పుడు కూడా దేవుడు చూపిస్తున్న ఆ రక్షణ అందరికీ కొరకు అని చెప్పి పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖన ద్వారా మనకు అందరికీ అందిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనములు ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు రాజులు యేసుప్రభుని ఆ పశువుల పాకలో ఉన్నటువంటి యొక్క ఆ యేసుప్రభుని వెదికి యేసు దగ్గరికి వస్తున్న ఒక భాగాన్ని వచ్చిన మాత్రం కాదు, ఆ శిశువుని మరియమ్మ తల్లిని యోసేపుని కనుకొని ఏం చేస్తున్నారు, వారు తిరిగి వారి దేశంలోకి తిరిగి పోతున్న ఒక భాగాన్ని మనము ఈరోజు చదవబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరురా, ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సాక్షాత్కార పండగను కొనియాడుతున్నప్పుడు మనము గమనించబడిన ఒక మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవుడివైన యాహవే మన దేవుడు, మన సృష్టికర్త తన్ను తాను వెంబడిస్తున్నారు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. అది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తను తాను వెంబడించిన వారికి బహిర్గతం చేస్తున్నారు.
అని చెప్పి యేసు ప్రభుని స్వయం కనిపించుట, ఇతరులకు ప్రత్యేకంగా ఇతర మతస్థులకు కనిపిస్తుందా? ఆ ముగ్గురు జ్ఞానులు కూడా యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు, వేరే మతానికి చెందిన వారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు నిజమైన యేసు ప్రభు వారికి కనిపించి వారి యొక్క నూతనమైనటువంటి అనుభవాన్ని పంచుతున్నారు. ఈరోజు ప్రియులారా, మనం కూడా యేసు ప్రభుని వెతుకుతున్న సమయం ఇది. మనం కూడా ఆయన వెంబడించడానికి, ఆయనని వెంబడించి ఆయనని వెదికి యేసు ప్రభు నా జీవితంలో ఉన్నారు అని విశ్వసించి జీవించిన వారు నిజంగా చెప్పాలండి, యేసు ప్రభు ఒకరోజు మీకు కూడా దర్శనమిస్తారు. Amen. ఆ దర్శనం కోసం యేసు ప్రభు మనల్లో కనుక్కోవాలి. యేసు ప్రభు నన్ను చూడాలి, నా దగ్గరికి రావాలి, నేను యేసు ప్రభు కోసం వెతకాలి అని ఒక గొప్ప విశ్వాసం కలిగి మనసుతో మనం ఈ పూజ బలిలో అందరూ కూడా పాల్గొందాం. మనల్ని మనము సిద్ధపరచుదాం. ఈ పూజ బలి ద్వారా దేవుడు మనకు మంచి అద్భుత కార్యములు యేసు ద్వారా చెయ్యమని ఈ పూజలు ప్రార్థించుతాం. ఒకసారి మనం అందరము కూడా గణగలు మోసుకునే చేతులను జోడించి, ఇదిగోనైనా ఈ పూజ బలిలో మనము పాల్గొన్న ఈ సమయంలో ప్రభువా, నన్ను మీకు ముందు సమర్పించి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేను గడిచిన కాలములు నేను చేసిన తప్పులు, పొరపాట్లు, మన మనస్సు ద్వారా చేసిన తప్పులు, నా చింతల ద్వారా, తలపుల ద్వారా చేసిన తప్పులు, క్రియల ద్వారా చేసిన తప్పులు, వాక్కుల ద్వారా చేసిన తప్పులు, అన్నిటిని కూడా ప్రభువా నన్ను మన్నించయ్యా, నన్ను నా మీదే కనిగరం చూపుమయ్యా అని చెప్పి ఆ యేసు ప్రభువుతో మనల్ని మనం సమర్పించుకొని మన పాపములు ఒప్పుకొని అదే వాది దేవి నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఈ యొక్క పండగ ప్రమాణంగా మనమందరి సందర్భంగా మనమందరము కూడా ఆ దేవాది దేవుని మహిమపరిచి మన యొక్క మహిమను దేవునికి అర్పించుదాము. ఈ సమయములో మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిద యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిద కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా,
ప్రియ అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసిదివి. ప్రేమామయుడను సర్వశక్తిమంతుడైన నీ కుమారుడు మాతోనే ఉన్నడని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహోత్సవమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి పట్టణము ఏషియా గ్రంథం అధ్యాయం 60 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము ఏషియా గ్రంథం అధ్యాయం 60 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లావరించియున్న జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయంను చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యంను గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయం ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. సువార్త వల్ల అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచున్నది. 2వ పట్నము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరి 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా విని ఉందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగం చేసిన నాకు తెలియపరిచెను. దీని గురించి నేను సంగ్రహముగా రాసి తిని, గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవర్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వల్ల అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానంలో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో. ఏడారి త్రోవలో నే నడచిన, ఎరుకని మార్గములో నన్ను నడిపిన. ఏడారి త్రోవలో నే నడచిన, ఎరుకని మార్గములో నన్ను నడిపిన. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకీర్తనా. నీవే నీవే నా ఆనందమా, నీవే నీవే నా ఆధారమా. నీవే నీవే నా ఆనందమా, నీవే నా ఆధారమా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 2వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. Gospel according to Saint Matthew chapter 2 verses 1 to 12. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయోలందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధించి వచ్చితిమి.
అని అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటి రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించిన నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉన్నాడు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రమును కనిపించిన సమయమున వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపించు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడును కనుకొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి యందు నడించిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడందు ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెందకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి పోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎక్కువసారి వేచి ఉన్న జనులు ఎవరండి అని చెప్తే మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు. ఎన్నో సంవత్సరాలు దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ప్రవక్తల ద్వారా మీకు ఒక నాయకుడు, ఒక రాజు రాబోతున్నారని ప్రవక్తల ద్వారా, యేషయా ప్రవక్తల ద్వారా, యెరెమీయా ప్రవక్తల ద్వారా, అలాగా చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చివరికి యేసు ప్రభు బెత్లెహేములు పుట్టినప్పుడు వేచి ఉంటున్న ఈ జనులు, యూదా జనులు, ఇశ్రాయేల్ జనులు అసలు నమ్మారా లేదా? అసలు నమ్మలేదు. కానీ ఈరోజు దేవుడు స్వయంగా ఒక మనుష్యావతారం స్వీకరించుకొని తనను తాను ఇతరుల జనులకు, వేరే మతానికి చెందిన వ్యక్తులకు, జనులకు బహిష్కారం చేస్తున్నారు. వారిని బహిర్పరచడం చేస్తున్నారు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, సాక్షాత్కారం అని యొక్క పదానికి అర్థం ఏమిటంటే కనపడుట లేదా బహిర్గత మొనర్చుట. దేవుడువైన యాహోవే యేసుక్రీస్తు ద్వారా ప్రజలని కనిపించడం, అదే సాక్షాత్కారం అనేటువంటి ఒక పదానికి అర్థం. మన కాథలిక్ సభలు, క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనల్ని నేర్పిస్తున్నారంటే, సదుపదేశములు మనము నేర్పిస్తున్నారని ఏమిటండి, 528లో ఒక గొప్ప మాట చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలు నిరీక్షించిన మెస్సయ్య,
దేవుని కుమారుడు ప్రపంచ ముక్తిదాతగా యేసు ప్రదర్శించిన ఘట్టం సాక్షాత్కారం. దేవుడు తనను తాను ఎవరికి కనిపించడం? ప్రజలకు. ఒక మతానికి చెందిన వారు కాదు, ఒక గ్రూపుకు చెందిన వారికి మాత్రం కాదు. దేవుడు బహిర్పరచడం లేదా సాక్షాత్కారం చేయడం ప్రజలందరి కోసం. ఈ లోకములు ఎంతమంది ఉన్నారు అందరి కొరకు యేసు ప్రభు ఒక దానికి గొప్ప ఉదాహరణమే ఈరోజు సువిశేష పఠనములు మనము ధ్యానించబోతున్నది. ఈరోజు పండగ గురించి అదే. ఈ ముగ్గురు రాజులు వారు యూదా మతానికి చెందినవారు కాదు, ఇశ్రాయేలు జనాలకు చెందినవారు కాదు. ఆ ముగ్గురు ఒక జ్ఞానులు, వేరే దేశానికి చెందినవారు. ఈ లోక రాజువైన యేసు ప్రభుని నేను చూడాలి అనే కోరికతో వారు వారి యొక్క ఆ జీవితాన్ని సవాలు చేసుకుని జీవితములు ఉన్నటువంటి ఆ యేసు ప్రభుని కనిపించడానికి యేసు ప్రభుని వెతుకుతున్నప్పుడు తాము ఎదుర్కొనిన సవాలులు గురించి వారు బాధపెట్టలేదు. ముందుకు వస్తున్న ఆ ప్రమాదములు, ఎటువంటి ప్రమాదములు మాకు జరుగుతుంది అని చెప్పి వారు భయపడలేదు. ఎందుకంటే వారికి ఖచ్చితంగా ఒక విశ్వాసం ఉంటుంది. మేము మొదలుపెట్టిన ఈ యొక్క ప్రయాణము వ్యర్థంగా వెళ్ళిపోదు అని చెప్పి విశ్వాసముతో ఆ నక్షత్రం చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించినప్పుడు చివరిగా ఆ నక్షత్రం ఆ యేసు ప్రభు పుట్టిన పశువుల పాకులు కనిపించింది. అదే చూడండి సహోదరి సహోదరులారా, ఇంకొక రెండు వ్యక్తులు మీరు గమనించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆనందించిన వ్యక్తులు ఎవరు? జ్ఞానులు, ఈ ముగ్గురు రాజులు. యేసు ప్రభు పుట్టినప్పుడు చాలా కలత చెందిన వ్యక్తి ఎవరు? భయపడిన వ్యక్తి ఎవరు? హేరోదు రాజు, యూదులు. ఎందుకంటే హేరోదు రాజు ఎందుకు భయపడ్డారు తెలుసా? ఇంకా ఆ లోక రాజులు వారిని నాకు కూడా తెలియదు, కానీ ఈ ముగ్గురు జ్ఞానులు నాకంటే ముందుగా యేసు ప్రభు పుట్టాడు అని చెప్పి నా రాజభవనములోకి వస్తున్నారేమో, ఈ నా రాజ్యము ఇప్పుడు పుట్టిన ఆ యేసుక్రీస్తులోకి వెళ్ళిపోయేమో అని భయపడి బాధ కలిగి బాధ చెంది ఆ శిశువుని చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు? ఈ హేరోదు రాజు. సహోదరి సహోదరులారా, ఇది మన జీవితంలో కూడా మనము చూసుకోవాలి. మన జీవితంలో యాక్చువల్గా ఏం జరుగుతుంది? యేసు ప్రభుని చూడడానికి ఉన్నటువంటి కోరిక మనకుంటుందా? మన జీవితం ఈ జ్ఞానుల వలె యేసు ప్రభుని వెతకాలి. అది ఎటువంటి అవస్థ ఉన్నప్పుడు కూడా. బాధలు మన జీవితంలో రావచ్చు. మనం యేసు ప్రభుని చూడడానికి వెంబడించడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని లాగుతారు, కొంతమంది మమ్మల్ని నిరుత్సాహపెడతారు, కొంతమంది మమ్మల్ని బాధ పెడతారు. ఈ బాధలోనే, ఈ సహనములోనే, ఈ నిరుత్సాహపెడుతున్న వారిలో మనం జీవిస్తున్నాము. ఇటువంటి సందర్భములు మన యొక్క దారి, ఆ యేసు ప్రభుని యొక్క దారి మనం మర్చిపోతున్నామా? ఆ ముగ్గురు రాజులు, ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభుని అయినా సరే మనం ప్రయాణం మొదలుపెట్టాము. చివరి వరకు ఆయన దొరికేటట్టు వరకు, వెతికేటట్టు వరకు నా ప్రయాణాన్ని సగం ప్రయాణించి మళ్ళీ వెళ్ళిపోవడం అవసరం లేదు. ఒకవేళ చూడండి, ఆ నక్షత్రం ఎవరు? ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరు నడిపించారు? నక్షత్రమే నడిపించారు. ఈ నక్షత్రంలో ఒక సమయంలో ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆ నక్షత్రంలో కనిపించలేదు. కానీ వాళ్ళ ఇంకా ఇలాగా అనుకోలేదు. ఇప్పుడు నక్షత్రం లేదు, ఇప్పుడు మనకు దారి ఎవరు చూపిస్తారు? పద మనం ఇక్కడ చనిపోవడం మనం అని చెప్పి వారు స్వదేశానికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు.
ఈరోజు ప్రేమటి సహోదరి సహోదరులరా, కానీ ఆ నక్షత్రం అక్కడ ఆగిపోయినప్పుడు కూడా ఆ యేసుప్రభువుని చూడాలి, యేసుప్రభుని కనుక్కోవాలి అని యొక్క ఆ కోరిక ఇంకా ఎక్కువై మారింది. ప్రైజ్ ద లార్డ్. అలాగా ఇంకా ఎక్కువై మారింది. అందుకనే ఈ రాజు వంటి రాజభవనములు పుట్టారో ఏమో అని రాజభవనానికి వెళ్ళి కనుగొనడానికి, రాజభవనానికి వెళ్ళి రాజుతో, ఆ హేరోదు రాజుతో పలికినప్పుడు హేరోదు రాజు ఇలాగా జవాబిచ్చారు, మీరు వెళ్ళి తిరిగి నేను కూడా ఆరాధించాలి, నాకు కూడా తిరిగి వస్తున్నప్పుడు నాకు కూడా చెప్పండి ఎక్కడ యేసుప్రభు పుట్టారని. ఆ కోరిక ఇదే. కొన్ని సమయములు మనము యేసుప్రభుని కనుక్కోవాలి, యేసుప్రభు నాకు ముందు దర్శనమివ్వాలి అని ఒక కోరికతో మనకు ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని బాధల ద్వారా, కొన్ని సహనముల ద్వారా, అందరూ నన్ను తిడుతున్నారు, అందరూ నన్ను అర్థం చేయలేకపోతున్నారు అని చెప్పి సగములు ఆగిపోవడం కాదు మీ జీవితము. కొంతమంది ఎటువంటి సమయములు సగములు ఎలా ఆగిపోతున్నారంటే, కొన్ని బాధలు వస్తున్నప్పుడు, సహనం వస్తున్నప్పుడు, అందరూ నన్ను తిడుతున్నప్పుడు, అందరూ నన్ను నిరుత్సాహపడుతున్నప్పుడు వారి యొక్క ఎటువంటి తలుపు వస్తుంది, ఎందుకు ఇక్కడ జీవించాలి, నేను వెళ్ళిపోవాలి, ఈ లోకం నుంచి నా జీవితము ఇది బంద్ చేయాలి అనేటువంటి ఒక ఆత్మహత్య ప్రేరణ కూడా మనకు కొన్ని సమయంలో రావచ్చు. యేసుప్రభు ఉంటుంది, మీకు తోడుగా ఎవరున్నారు, యేసుప్రభు ఉన్నారని చెప్పి మనకు ఒక ప్రోత్సాహనము, మనకు ఒక గొప్ప ప్రేరేపణమును దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ప్రియులరా, ఆ దేవుని యొక్క గొప్ప నక్షత్రము చూసి, దేవుని యొక్క ఆ వెలుగు చూసి మనము జీవించాలి. నిజం చెప్పాలంటే ఈ నక్షత్రము మనకు ఒక మార్గ చూపిరి, ఆ ముగ్గురు జ్ఞానులకు మార్గ చూపిరి. నేనేమే అనుకుంటున్నానంటే, నేను ఆలోచించినప్పుడు ఈ నక్షత్రం నిజమైన యేసుప్రభువే. యేసుప్రభుని చూడడానికి యేసుప్రభు నక్షత్రంలాగా మారింది. తర్వాత వారిని ఆ భవనంలోకి వెళ్ళినప్పుడు కొన్ని బాధలు మనకు ఇస్తారు దేవుడు. మనకు మంచిగా వడకములు పాల్గొని యేసుప్రభు ఎవరు అని తెలుసుకొని ఆ యేసుప్రభుని కనుక్కోవాలి, యేసుప్రభు మనస్సు మంచిగా తీసుకొని క్లియర్ చేసి, మరి ఎటువంటి కళంకం లేకుండా, ఎటువంటి పాపములు చేయకుండా యేసుప్రభుని దారిలో మనం నడుస్తున్నప్పుడు కొన్ని సమయములు, కొన్ని ముళ్ళు, కొన్ని సవాళ్ళు మనం ఎదుర్కొనవలసినది. మనం ఇవన్నిటిని ఎదుర్కొని రాలేకపోతే మనం ఎలా ఆ యేసుప్రభుని చూడవచ్చు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సహోదరి సహోదరులారా, వతికన్ సెకండ్లు ఈ యేసు సాక్షాత్కారం అండి. వారు వతికన్ సెకండ్లు చెప్తున్నారు, ఇది ఏమిటంటే లోకానికి వెలుగు శ్రీసభ అని చెప్తున్నారు. నేను ఒకసారి ఏం అంటున్నారంటే నేను చెప్తాను. ఇప్పుడు లోకానికి శ్రీసభ అను అధికార వస్త్రములో ఇలా చదువుతున్నాము, దేవుడు నిర్దేశించిన రక్షణ ప్రణాళిక అన్యజనులకు కూడా విస్తరింపచేశాడు. వారు దేవుడు ఉన్నాడని, ఆయన సమస్త విశ్వాసానికి సృష్టికర్త అని మనసారా విశ్వసిస్తే చాలు. వారందరూ దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని స్వీకరించడానికి యోగ్యులవుతారు. కొంతమందికి క్రీస్తు సువార్త సందేశం గుర్తించి కానీ శ్రీసభ గురించి కానీ తెలియదు. అలా తెలియకపోవడానికి పరిస్థితులే కారణం కానీ అందులో వారి దోషములే ఉండదు. ఇటువంటి సహోదరి సహోదరులరా, ఈ వతికన్ సెకండ్లు సాక్షాత్కారం గురించి ఏం చెప్తున్నారంటే, ప్రియులరా, యేసు ప్రభు ఈ లోకానికి పుట్టినది కేవలము ఒక్క జాతికి, ఒక్క సమూహానికి, ఒక్క సమాజానికి మాత్రం కాదు. యేసుప్రభు పుట్టిన అందరి కొరకే, అందరినీ సమాజాన్ని, నేను క్రైస్తవులు కాబట్టి దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు, ఎక్కువగా నన్ను చూసుకుంటారు కాదండి. యేసుప్రభు ఏం చెప్తున్నారు కదా, యేసుప్రభు మీరు క్రైస్తవులు కాబట్టి మీరు ఆ నక్షత్రంలాగా మారాలంట. మీరు క్రైస్తవులవారు కాబట్టి మనమందరము ఎటువంటి ఇలాగా మారాలి,
నక్షత్రం. ఈ నక్షత్రం ఏమి, ఈ వచనములు, ఈ సువిశేష భాగములు, మనము ఈ నక్షత్రం చేసిన పని ఏంటిది? ముగ్గురు జ్ఞానులకి ఆ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో అక్కడికి దారి చూపిరిగా మారాలి. ప్రియులరా, మన జీవితములు కూడా యేసు ప్రభు ఈరోజు మనకు ఈ సాక్షాత్కార పండగను మనము కొనియాడుతున్నప్పుడు ప్రియులరా, యేసు ప్రభు చెప్తున్న అదే మాట. మనం ఈ లోకానికి ఒక వెలుగులాగా లేదా ఈ లోకానికి ఒక నక్షత్రంలాగా నిలబడాలి. అంటే ఒక మార్గ చూపిరిలాగా నిలబడి. దేంటి మార్గ చూపిరి? యేసు ప్రభుని చూపించడం ఇతరులకు, బాధపడిన వారికి, అన్యులకు, అదేవిధంగా సహనం అనుభవించిన వరకు, ఎవరు లేదండి అని చెప్పిన వారికి యేసు ప్రభుని చూపించాలి మనమందరము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొన్నటి రోజు మన సెంటర్కి ఒక అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చారు. అప్పుడు వారు ప్రార్థనా మందిరములు, మనం ఆరాధన మందిరములోకి వెళ్ళి, వారు మన క్రైస్తవ మతానికి చెందిన వారు గారు. ఈ ఒక అబ్బాయి క్రైస్తవ మతానికి చెందిన ఇది మన కాథలిక్ కాదు, వేరే సంఘానికి చెందినవారు. కానీ ఇది మనం చర్చి చూసినప్పుడు వారు వచ్చి ప్రార్థన చేశారు. తర్వాత నేను బయటికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నారండి, ఫాదర్ గారండి, ఈ అమ్మాయిని ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఇక్కడ ఉంటాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు, యాక్చువల్గా ఏమైంది అని అడిగినప్పుడు, ఆ అమ్మాయి అత్తమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటికి వచ్చారంట. చాలా బాధ కలిగి ఆత్మహత్య శ్రమ కూడా ఉన్నటువంటి యొక్క కార్యం జరుగుతున్నారంట అని చెప్పినప్పుడు చాలా బాధ కలిగి నాకు కూడా. అబ్బా, వాళ్ళు చేసిన పని ఏంటిది? నిజంగా కనీసం దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క దీవెనలు ఈ అమ్మాయి, ఈ బాధపడిన అమ్మాయి పొందుకోవాలి అని చెప్పి అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఎవరు ఈ అమ్మాయికి ఎవరు ఈ ఒక నక్షత్రంలాగా కనిపించింది? ఈ అబ్బాయి. ఆయన అమ్మాయిని సహాయించిన వారే. ఎలా సహాయించారు? దేవుని దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అదే మన జీవితంలో మనం చేయవలసినది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బాధగా ఉన్నాను, చాలా అప్పుల సమస్యలు ఉన్నాం. ఇటువంటి సమయంలో నేను ఎక్కడ ఫాదర్ వారిని బాధలోని వారిని ఎలా నేను ఓదార్పించాలి అనేటు ఆలోచన కూడా మీ జీవితంలోకి రావచ్చు. అందరూ బాధ కలిగిన, దుఃఖం కలిగిన వాళ్ళే మనం అందరము కూడా. బట్ అటువంటి సమయంలో కూడా దేవుడు ఏం చెబుతున్నారంటే, మీ బాధలోనే, మీ సహనంలోనే, దుఃఖ సందర్భంలోనే వేరే వాళ్ళకు ఒక వెలుగులాగా మారడానికి, వేరే వాళ్ళని, మీ చుట్టుపక్కల బాధపడిన వారికి ఒక నక్షత్రంలాగా, ఒక మంచి దారి చూపిరిలాగా మీ మారాలని యేసు ప్రభు చెప్తున్నారు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా ఒకరు మాత్రం కాదండి, అందరూ కూడా యేసు ప్రభుని చూసి యేసు ప్రభు నుంచి ఆ గొప్ప అనుగ్రహము పొందాలి అని ఈరోజు యేసు ప్రభు మనకు అందరికి కూడా తెలియపరిచిన ఒక కార్యం గొప్పగా మనము చదువుతున్నాం. సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి యొక్క గొప్ప వచనం మనము చదువుతున్నాము. మత్తాయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము ఒకసారి మనం చదువుదాము. యూదులు రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చిదిరి. అది ఒక గొప్ప వచనం. ఎందుకు నేను ఈ యొక్క వచనములు నేను ఎందుకు ఇలాగ చెప్తున్నారంటే, ఇశ్రాయేలుకు ప్రజలు మాత్రం కాదండి, యూదులకు ఒక గొప్ప రాజులాగా యేసు ప్రభు పుట్టారని ఇతరులకు కూడా, కొంతమంది జ్ఞానులకు కూడా ఇది తెలుసు. చూడండి, మన సమాజములు, క్రైస్తవ సమాజములు ఎక్కువ మనం చూస్తే చాలామంది అన్యులు కూడా యేసు ప్రభుని వెంబడించాలి. మన లెక్క లేదు ఎంతమంది యేసు ప్రభుని, కేవలం వారు అన్య మతానికి చెందిన వాళ్ళు కావచ్చు,
కానీ యేసు ప్రభుని వెంబడించడానికి వారే మాకంటే ముందు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వారు ఆ సమయంలోకి వచ్చి వాక్య పరిచర్య కానీ ఏదైనా కానీ అక్కడ ఓపికతో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఒకరు రోజు ఇక్కడికి వస్తారు. ఒక స్త్రీ, వారు వేరే మతానికి చెందిన వారే, కానీ ఓపిక కలిగి విశ్వాసం కలిగి ఆ దేవుడు ఒక్కరోజు నా కావలసిన కార్యములు నాకు సాధించేస్తారు అని చెప్పి రోజు ఇక్కడికి వస్తారు. నేను కొన్ని సమయములు వారిని ప్రార్థన చేసినప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది. ప్రభువా, ఎన్ని రోజులు ఇక్కడికి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తున్నారు, స్త్రీ ఇక్కడికి వస్తున్నారు, ఎందుకు ప్రభువా ఆ అమ్మాయి యొక్క జవాబుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు మీరు అని అటువంటి కొన్ని ఆ తలపులు నా జీవితంలోకి వస్తున్నారు. చూడండి, వారి యొక్క విశ్వాసం అదే ఒక గొప్ప విశ్వాసమే. అందువలన యేసు ప్రభు ఈరోజు సాక్షాత్కారంగా మారుతున్నారు. అందరికీ బహిర్పరచుట, కనపడుట. ఈరోజు అదే మనకు దేవుడి నుంచి నేర్చుకోవలసినది. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము ఇంకొక వచనం కూడా సమర్పించుదాం. అది ఏమిటంటే మత్తాయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. ప్రైజ్ ది లార్డ్ సహోదరి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి సహోదరి సహోదరులైతే, చివరికి వారు ఆ శిశువుని, ఆ బాల యేసుని ఖండించినప్పుడు, దొరికినప్పుడు, వారిని చూసినప్పుడు ఎంతో ఆనందంగా వారు ఉండిపోయారు తెలుసా. ఆ బంగారం అనేటువంటి ఆ ప్రేమానికి సూచనగా ఉంటుంది. సంబ్రాణి అనేటువంటి త్యాగానికి సూచనగా ఉంటుంది. అదేవిధంగా సంబ్రాణి అంటే ప్రార్థనకి సూచనగా ఉంటుంది. పరిమళ ద్రవ్యం అంటే అది వారు సమర్పించిన త్యాగాలకు సూచకంగా నిలబడుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, దీని నుంచి దేవుడు మనల నుంచి ఈరోజు ఏం కోరుకున్నారంటే, నీవు నన్ను చూసుకోవడానికి వస్తున్నప్పుడు మీరు నాకు ఇవ్వబోతున్న బహుమతులు, కానుకలు ఏంటిది అని. చూడండి సహోదరి సహోదరులారా, అదే యేసు ప్రభు అది సూచకంగా ఆ ముగ్గురు రాజులు 3 కార్యములు వారికి సమర్పించారు. 3 వస్తువులు వారికి సమర్పించారు. ఒక్కొక్క వస్తువునికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. బంగారము ఆ ప్రేమకి చిహ్నంగా ఉంటుంది. ఈరోజు యేసుప్రభుని కనిపించినప్పుడు మనము యేసుప్రభు మన నుంచి ఏం కోరుకున్నది, ఒక ప్రేమ ఆయనని చూపించాలి, ఇతరులకు చూపించాలి మనము. ఇంకా సంప్రాణి అంటే ప్రార్థనకు చిహ్నంగా ఉంటుంది. ఏంటిది? ప్రార్థనలో మనము యేసుప్రభుని చూడాలి, ప్రార్థనలో మనం యేసుప్రభుని వెతకాలి. ఆ బాధలు ఉన్నప్పుడు దీని నుంచి ఎలా మనం బయటికి రావాలి? ఈ సహనములు ఉన్నప్పుడు, సవాలు నిండిన జీవితములు మనం ఉన్నప్పుడు ప్రార్థన ఒక గొప్ప ఆయుధంగా మనకు దేవుడు ఇస్తారు. అటువంటి సమయములు మనం ఒక గదిలో కూర్చొని కొన్ని సమయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు స్వయంగా మన దగ్గరికి వచ్చి మమ్మల్ని ఓదార్పించి మనకు ఒక మంచి వెలుగు చూపిస్తారు. మళ్ళీ ఆ మంచి వెలుగు అంటే ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప అనుగ్రహం దేవుడు మనకు చూపిస్తారు. ఆ 3 జానులకు ఆ బాధపడిన సమయములు, యేసుప్రభు ఇంకా ఎక్కడ ఉన్నారు అని చెప్పి బాధపెట్టిన సమయములు, యేసుప్రభు ఆ కోరిక ఉన్న సమయములో మళ్ళీ ఆ నక్షత్రాన్ని ఎవరు చూశారు? ఈ 3 జ్ఞానులు చూశారు. అటువంటి సమయములు మీ జీవితంలో కూడా రావచ్చు. యేసుప్రభుని వెతికి, యేసుప్రభువా నేను ఏ బాధలు అనుభవించినాను ప్రభువా, అటువంటి దారి చూడలేకన్న అవస్థ, నాకు ఎలా జీవించాలి అని తెలియలేనన్న అవస్థ,
అటువంటి అవస్థలో మీరు కానుకగా మీరు ఇచ్చిన కానుక ఏంటి? ప్రార్థన అనేటువంటి కానుక, సహనం అనేటువంటి కానుక. అలా కూర్చొని మీరు ప్రార్థన చేస్తే నిజంగా ప్రియులారా ఆ యేసు ప్రభువే మీకు ఒక నక్షత్రంగా మారుతారు. ప్రియులారా అదేవిధంగా ఆ త్యాగములు పరిమళ ద్రవ్యములు త్యాగానికి సమానంగా. చూడండి, తగ్గింపు జీవితము, త్యాగము తగ్గించి మనం జీవించాలి. ఆ శిశువు ఎంతో గొప్ప జ్ఞానులు, తూర్పు దేశం నుంచి వచ్చిన గొప్ప రాజులలాగా కనిపించిన ఒక జ్ఞానులు ఆ బాలయేసు ముందు సాష్టాంగ ప్రణమించి ఆయన ఆరాధించారంట. చూడండి, అటువంటి కార్యములు చేసినప్పుడు త్యాగ మనోభావంతో అక్కడికి వచ్చి తను తాను తగ్గించుకుని తన కానుకలు ఏదైనా కానుకలు నన్ను అర్పించుకుని ఆరాధించినప్పుడు ఏం జరిగింది? మళ్ళీ ఒక్కసారి కలలో దేవదూత ఆ ముగ్గురు జ్ఞానులకు కనిపించి వారికి పోవాల్సిన ఆ స్థలము చూపించారు. బాలయేసుని హత్య చేయడానికి ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వారిని పంపేయలేదు. ముగ్గురు జ్ఞానులకి స్వయం దేశానికి వెళ్ళడానికి ఉన్న మంచి ఒక దారిని ఎవరు చూపించారు? ఈ దేవదూత వారికి నక్షత్రం ద్వారా చూపించారు. ప్రణుడి సహోదరి సహోదరులరా, ఈ జీవితం మన జీవితమే. దేవుడు మనకు ఒకరోజు మన ముందు ఆయన జీవితాన్ని వెల్లడి చేస్తారు. ఎటువంటి వాళ్ళకు వెల్లడి చేస్తారండి? విశ్వాసముతో ఆయన కొరకు వేచి ఉంటున్న వారి కోసం, మనసు ద్వారా హృదయాన్ని విప్పి మీరు ఆయన కొరకు, యేసు ప్రభుని కొరకు మీరు వేచి ఉండి నిజంగా ఆ యేసు ప్రభు మీకు ముందు ఒక గొప్ప వెలుగులాగా మారుతారు అని మీరు విశ్వసించండి. ఈరోజు మనము ప్రార్థించదము, ప్రభువా నిన్ను వెంబడించినములు, నిన్ను వెదకనములు నా యొక్క శక్తి సరిపోదు. ప్రభువా మీ యొక్క ఆత్మని నా మీదకి పంపండి. ప్రభువా మీ యొక్క ఆత్మ ద్వారా నేను నడవాలయ్యా, ఆత్మ ప్రేరణ ద్వారా నేను నడుచుకుని వెళ్ళాలయ్యా, మీ దగ్గరికి రావాలయ్యా అని చెప్పి ఈరోజు గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు ఇస్తున్నారు. ఈరోజు ప్రతి విధంగా ఆ ప్రభునితో ప్రార్థించదాం. ఆ ప్రభువైన దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు. విశ్వాసముతో ఎవరైనా ప్రార్థించి, అది క్రైస్తవులు మాత్రం కాదండి, అన్య జనులు కూడా కావచ్చు. విశ్వాసముతో ఎవరైనా యేసు నామము మొరపెడితే యేసు వారికి తోడుగా నిలబడతారు. ఎందుకంటే యేసు ప్రభు ఇమ్మానువేలు అంటే దేవుడు మన సదా సమయము తోడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా ముందుకు వెళదాం. ఆ వెలుగు చూసి ఒకవైపు యేసు ప్రభు వెలుగు చూసి మనం నడుచుకోవాలి. ఇంకొక వైపు ఆ నక్షత్రంలాగా మనం మారి మనం ఇతరులకు ఒక మార్గ చూపిలాగా మారాలి. ఈ రెండు కార్యములు మన జీవితములు మనము నేర్చుకుంటే, మనం ముందుకు వెళ్ళి మనం నేర్చుకుంటే నిజంగా దేవుని యొక్క బిడ్డలాగా మనం మారగలుగుతారు. ఈరోజు ఈ యొక్క పండగ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ వన్ అండ్ ఆల్. Thank you, Father. Wish you the same as well. ఈరోజు అదే విధంగా దేవునికి ఒక గొప్ప అనుగ్రహము మన మీదే ఉంచమని మనం ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున Amen. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగుల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజ బలి ద్వారా ముగ్గురు రాజుల పండుగ ద్వారా సాక్షాత్కార పండుగ ద్వారా మమ్మల్ని అందరి ముందు మందరిని కూడా మీ దగ్గరికి పిలిచినందుకు మీకు స్తోత్రము, మీకు వందనాలు ప్రభువా. ఇదిగనైనా ఈ పూజ బలి సమయములు ప్రత్యేక విధంగా మనల్ని మనం మీ ముందు సమర్పించుకొని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రభువా, మనల్ని దీవించండి ప్రభువా. ఈ అప్పద్రాక్షతో కలిసి మేము కూడా మీ సన్నిధిలోకి వస్తున్నాను ప్రభువా. నా జీవితము మీకు అంకితం చేసి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మనల్ని మార్చండి ప్రభువా. తల్లి స్త్రీ సభను నడిపిస్తున్న ప్రభువు పాపు గారి కొరకు ప్రార్థించుదాము. తల్లి స్త్రీ సభను నడిపిస్తున్న మెత్రాసనులు, కార్డినల్స్, గురువులు, కన్యాసురులు, ఉపదేశులు, ఒక గొప్ప గొప్ప అనుగ్రహాలు వారి మీదే దిగి రావడానికి ప్రార్థించుదాం. ఎందుకంటే వారి జీవితం ద్వారా మనకు మార్గదర్శిలాగా వారు మారుతారు. నీవు విశ్వసించి మనం ప్రార్థించుదాము. మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రాజా ఈ పేద బిడ్డను వేదకి వచ్చేతివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వేదకి వచ్చేతివా. బంగారం నా దగ్గర లేదు, సామ్రాణి నా దగ్గర లేదు. బంగారం నా దగ్గర లేదు, సామ్రాణి నా దగ్గర లేదు. పరిమళ త్రైలం నా దగ్గర లేదయ్యా. పరిమళ తైలం నా దగ్గర లేదయ్యా. నన్నే నీ కల్పించెదను నా యేసయ్యా. నన్నే నీ కల్పించెదను. నన్నే నీ కల్పించెదను నా యేసయ్యా. నన్నే నీ కల్పించెదను. యేసు రాజా ఈ పేద బిడ్డను వేదకి వచ్చేతివా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు ఈ అర్పణములను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము, సంబ్రాణి, సుగంధములను గాక మా ప్రభువైన యేసుక్రీస్తు బలి సూజగములమైన ఈ అప్పద్రాక్షములను నీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ
మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు ఏర్పాటు చేసిన శ్వాసధర రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడిచిదివి. సర్వమానవాళికి అదిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణమొనరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూదలతో అధిదూదలతో భద్రాసులతో అధిపతులతో పరలోకదళములన్నిటితో నేకముబీచి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు హుటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవం నా సర్వం నీవే దేవా. విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. కొరకై బలి అయిన ఓ గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా.
విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవన సుఖయపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మల్నిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన మార్గమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభని జ్ఞాపకముంచుము. మా లియో జగద్గురువును, మా ఆంతని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరులను నీ కణిగల ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దేశోపి దేవుని కన్నె తెలియకు మరియు మాతతోనూ పునీత అప్పస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నీతి జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమమును నిరీక్షించి చుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నీకు ఇచ్చుచున్నాను అని నీ అప్పస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొర్రపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిగణించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా
నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సొగునుగాక. ఆమేన్. దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలు దారులు దాటి మేము వచ్చితిమి. కొండలు లోయలు దారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాతి వింత తారవో రాజతేజ రమ్యవో పశ్చిమ దేశ పోయి పోయి నడుపుమమ్ము శాంతికి. తూర్పు దేశపు జ్ఞానులను చుక్కను చూచి వచ్చితిమి. నీనర్పింపు బంగారము నీవంగి ధరించు ప్రభు. నీనర్పింపు సాంబ్రాణి నీవంగి ధరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ. ఓ రాత్రి వింత తారవో రాజతేజ రమ్యవో పశ్చిమ దేశ పోయి పోయి నడుపుమమ్ము శాంతికి. ఓ తూర్పు దేశపు జ్ఞానులను చుక్కను చూచి వచ్చితిమి. ప్రభువు నక్షత్రమును తూర్పు దిక్కున చూచి అతనిని ఆరాధింప కనుగలతో వచ్చితిమి. ప్రార్థించుదము. ఓ
ప్రభువా, నీవు స్వర్గపు వెలుగతో అన్ని వేళ అందును అన్ని తావులకును మాకు ముందుగా నడుపుము. నీ కాంతి కిరీటముల సహాయము ద్వారా స్వేచ్ఛమైన నేత్ర దృష్టినిధి కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదాకాలము సర్వదా కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడూ దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడూ దేవుని చిత్తం విదచి అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నా కుటుంబానికి అర్పిస్తున్నా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమ భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడూ నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయమమ్మా. మాపై ప్రార్థన చేయమమ్ము. యేసేపు గారా మా పాలక తండ్రి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసేపు గారా మా పాలక తండ్రి నా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలలో ఉన్న మమ్ము ఓదార్చి దయతో నడిపించుమా. ఓదార్చి దయతో నడిపించుమా.
ఎల్లప్పుడు దేవుని చిత్తం మెరచి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం